పెద్దయినా చెప్పండి, మీ పేరేమి? గందోడి బాబు. ఓకే, మీ సమస్య ఏమి? నేను ఎందుకు గాంధీనగర్లో మీరు నిరసన వ్యక్తం చేసినారు? నాకు ఇండ్లు లేదు, ఓకే, బాడీ కట్టుకొని ఓపిక లేదు. ఇండియా నుంచి బాడీలు కట్టుకుంటూ వచ్చిన, ఇప్పుడు కట్టేంత ఓపిక లేదు. దానివల్ల నేను ఇండ్లు కావాలని కూర్చొని అందరూ వచ్చి అడిగిపోయినారు. నిన్న పోలీసు వాళ్ళు కూడా వచ్చి పిలుచుకుని పోయినారు. ఆడ అన్నం పెట్టి పంపించినారు. ఇంకేం నీకు ఇండ్లు వస్తాయి, మున్సిపల్ ఆఫీస్లో పోయి అర్జీ మళ్ళీ పెట్టుకోమని చెప్పినారు. ధర్మంలో ఉన్నారు, ఎందుకు మీరు ఇంట్లో లేవని? నేను 69లో ఈ ఊరికి వచ్చినాను. 75లో పెళ్లి చేసుకున్నాను. 77లో నుంచి ఓటు హక్కు వచ్చింది. అంతవరకు ఓటు వేసుకుంటూ వచ్చినాము. నేను నా భార్య ఆఫీసు చుట్టూ తిరిగినా ఇండ్ల స్థలాలు నీకు రావు పోవయ్యా అన్నారు. అయినా మళ్ళా ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా తిరిగినా. నువ్వు అడగలేదా ఎందుకు రావు అని? అడిగితే రావు లేవయ్యా, నీకు తీసి పారేస్తున్నారు అని వీళ్ళు పివన్లు ఉంటారే వాళ్ళే చెప్పిరి. సరేలేని మళ్ళీ పోయినా. మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అర్జీ పెట్టినాము. అర్జీ పెడితే దానికి స్టాంపులు కరిపించి ఇవ్వాలంటే స్టాంపులు కరిపించి కూడా ఇచ్చినాము. ఇచ్చి పెట్టుకుంటే కూడా దానికి కూడా రాలే. ఎన్టీఆర్ వచ్చినా కూడా రాలే, ఎవరు వచ్చినా కూడా నాకు స్థలాలు రాలే. లాస్ట్కు నా భార్య 2006లో చనిపోయినాక మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అర్జీ పెట్టుకున్నాము. వాలంటీర్ పెట్టినా కూడా నాకు స్థలం వచ్చింది కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఎందుకు క్యాన్సిల్ చేసినారు ఏమో తెలీదు సార్. అడగాలి కదా, నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసినావు? అడిగితే నీకు వద్దు, నీకు ఇచ్చేది లేదు, నీకు 68 ఏండ్లు ఉన్నాయి, నీకు ఇండ్లు ఇస్తే నువ్వు కట్టించుకోలేవు అని చెప్పినారు సార్. ప్రభుత్వమే కట్టిస్తుందని చెప్పింది కదా ఈ జగన్ ప్రభుత్వం. వాళ్ళకి నీ స్పందన ఏం చెప్తున్నావు? నాకేం చెప్పలేదు సార్. మామూలుగా ఈ జనాలందరికీ ప్రభుత్వమే కట్టిస్తుంది. లాస్ట్కు ఎమ్మెల్యే వాళ్ళు రౌండ్కి వచ్చినప్పుడు కూడా అడిగినా, అయ్యా నాకు ఇండ్లు లేవు, నేను బాడీ ఇంట్లో ఉన్నా, బాడీ కట్టుకుంటున్నానంటే కూడా ఆయన ఏమన్నాడంటే సచివాలయంలో పోయి అడగమన్నారు. సచివాలయంలో పోయి అడిగితే సచివాలయంలో ఏమన్నారంటే నీకు 68 ఏళ్ళు ఉన్నాయి, వాలంటీర్ ఉండుకొని ఫోన్ చేస్తే 68 ఇళ్ళు ఉన్నాయి, నీకు 68 ఏండ్లు ఉండే వాళ్ళకు ఇండ్లు ఇయ్యరు, అసలు నీకు ఇండ్లే రాదు అని చెప్పారు. సరే, ఈ ప్రభుత్వానికి నువ్వు ఏం వినిపించుకోవాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పేది ఏం లేదు దేవరా, నాకు ఇండ్లు లేదు, అదే నేను కోరుకునేది. ఇంకేం నేనేం కోరలే. నాకు మీకు డబ్బులు ఇవ్వండి, నేను ఇది చేస్తానని నేనేం కోరలే. కట్టుకోగలవా నువ్వు? కట్టుకునేకి శక్తి ఉన్నంత ఒక రేక్ సెట్లన్నీ వేసుకొని ఉండాలని నాకు బాడీ కట్టేంత ఓపిక లేదు, అంతే. మీకు అర్హత లేదని వాలంటీర్ కాదు ఎవరైనా సచివాలయంలో ఎక్కడైనా చెప్పినారా నీకు?